హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ ప్రోమో అయితే వచ్చింది. ఎవరిది అని అంటే మన గేమ్ చేంజర్ మూవీ నుంచి మన రామ్ చరణ్ అయితే కొత్త సాంగ్ వస్తుంది. అండ్ దీనికి డైరెక్టర్ ఏమో మన శంకర్ అండ్ డైరెక్టర్ తమన్. సో ఈ మొత్తం ఇక మీకు తెలుసు అసలు మొత్తం క్యాస్ట్ అసలు ఏంది, ఎవరు, మొత్తం ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా వచ్చినాయి. టీజర్ వచ్చింది, ట్రైలర్ రాలేదు. టీజర్ స్పీడ్ కట్ అయిపోయింది మొత్తం అంతా. చూసి చాలా కట్స్ ఉండే, అసలు మొత్తం ఉండే. అసలు ఏమంటాము చెప్పలేకపోయింది. అంటే లైక్ ఏమైతున్నది అసలు స్టోరీ రప్ప అని కట్ అయిపోతుండే. సో మా సాంగ్స్ కూడా మూడు వచ్చినాయి. ఇంకోటి ఫస్ట్ సాంగ్ ఒకటి జరగండి, తర్వాత రీసెంట్ గా మొన్న అది ఇంకోటి లవ్ సాంగ్ ఒకటి వచ్చింది. సో ఇప్పుడైతే మనకి డోప్ సాంగ్ అంట. ఇదైతే ఉట్టి ప్రోమో వచ్చింది అనమాట. సో డోపే అనుకుంటున్నాను, DHOP అని ఉన్నది. సో డోప్ అంటే లైక్ సంథింగ్, DOP అంటే అది వేరే డోప్. మళ్ళీ ఇది ఏమో మనం అయితే చూద్దాం. మళ్ళీ తెలుగులోనే ఉంది కాబట్టి సాంగ్ మనం అయితే చూద్దాము. సాంగ్ ప్రోమోనే, ఇంకా సాంగ్ రాలేదు నాకు తెలిసి. ఇంకా 2 days నాకు తెలిసి సాటర్డే ఆర్ సండే రిలీజ్ చేశాడు అనుకుంటా. సో ఇప్పుడైతే కాదు. అండ్ ఇది ప్రోమోనే కాబట్టి అసలు ఏమున్నది, అసలు 39 seconds ఉన్నది. 39 secondsలో సంథింగ్ డిఫరెంట్గా ఉందా లేదంటే సేమ్ అదేనా చూద్దాము. లెట్స్ గో. ఓకే, ఏంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏదో ప్రైవేట్ సాంగ్ వింటున్నాడు అనిపిస్తుంది. బొమ్మలే ఉన్నది. ఇది బాగుంది. ఇది డోప్ సింగిల్ రిలీజ్ ఆన్ 21st December, 22nd December మనదే. ఓకే, US లో డలాస్ లో అయితే లాంచ్ చేస్తుర్రేమో, లాంచ్ చేస్తారు అక్కడ, లాంచ్ చేస్తున్నారు. సో అక్కడ లాంచ్ చేసినప్పుడు అంటే 21st అవుతుంది, మనకి 22nd అవుతుంది అనమాట. 2 ఒకటే టైం వస్తుంది. సో ఇప్పుడైతే 22nd December 8:30 AM. హ్యాపీ బర్త్డే టు అవర్ దిల్ రాజ్ అంట. సో దిల్ రాజ్ బర్త్డేకి అయితే మనకైతే సాంగ్ రిలీజ్ చేసారు. 22nd అంటే ఇంకా ఫ్రైడే కాదు, సాటర్డే సండే వస్తున్నది. సో ఫ్రైడే వచ్చేసి 20th December అనమాట. సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ అసలు ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తుంది, మూవీస్ వస్తున్నాయి. మూవీస్ కూడా లైన్ గా ఉన్నాయి మంచిగా. ఏదొచ్చు ఇది అనుకోండి, అన్ని వస్తున్నాయి. నాకు తెలిసి ఆ గేమ్ చేంజర్ మన దాంట్లో పెద్ద సినిమా అంటే గేమ్ చేంజర్. ఇంకా అంటే లైక్ ఇంకా వస్తున్నాయి అనుకోండి. మన బాలయ్య బాబుది డాకు కూడా ఉన్నది జనవరిలోనే. వెంకటేష్ ది అది ఉన్నది సంక్రాంతికి వస్తుంది. అంటే ఇక పాన్ ఇండియా లెవెల్ పెద్ద అంతే. సో గేమ్ చేంజర్ బడ్జెట్ గేమ్ ఇక అనుకోవాలా. సో ఇంతకు ముందు సాంగ్ లా లైక్ లవ్ సాంగ్ వచ్చింది కదా. సో ఆ సాంగ్ లో చాలా మంది కింద కమెంట్ చేసినారు అది ఇన్ఫ్రారెడ్ కెమెరా అది ఇది అని. సో నేను కెమెరా గురించి ఏమనలేదు, నేను అదే చెప్తున్నా. ఏదైనా పెట్టండి, మేమేమే టెక్నీషియన్స్ కావాలి, మాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ మేము జనరల్ ఆడియన్స్ అంటే అది కూడా కాదు. అది సాంగ్ పేరు నానా హైరానా. సాంగ్ లా లైక్ విజువల్స్, మీరు నేను ఎడిటింగ్ గురించి మాట్లాడినా అనమాట. ఎడిటింగ్ లా అది ఏమంటాము ఫోటో క్రాప్ చేసి పెట్టినప్పుడు అది ఏదో గలీజ్ అంటే లైక్ ఏమంటాం లో క్లాస్ వాళ్ళలాగా అనిపించింది అనమాట. సో అది ఎట్లా ఎడిట్ చేసినా ఎట్లా తీసినా గానీ అపీలింగ్ ఉండాలి ఐస్ కి. అదంటే అది బాగుండే లైక్ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో వీడియో తీసింది, వీడియో బాగుంది. ఎడిటింగ్ చేసినప్పుడు లిరికల్ సాంగ్ కి ఎడిట్ అట్లా మధ్యలో లైక్ ఫోటో పెట్టి నీకు విజువల్స్ పెడతా చూడండి అట్లా. అది అంటే సినిమా ఏ లెవెల్ ఉన్నది ఉంటే లిరికల్ వీడియోనే కానీ వీడియో బాగుంటది ఆబ్వియస్లీ. కానీ లిరికల్ వీడియోకి అయినా కానీ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా అని.
సో మేము దాని గురించి మాట్లాడినాం. అందరు చాలా మంది వీడియో అది ఇన్ఫ్రారెడ్ కెమెరా అది ఇది అని అన్నారు. ఇక అర్థమైతే ఏమంటాం, ఈ వీడియో చూసేటోళ్ళకి కింద కమెంట్ చేయండి మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను విజువల్ కూడా వేస్తా, ఒకసారి అయితే చూడండి ఇది అని మేము మాట్లాడింది. జస్ట్ అది కొంచెం కామెడీ అనిపిస్తున్నాయి అంటే తెలుసు మాకు వీడియో ఏ రేంజ్ లో ఉంటుంది, కానీ లిరికల్ వీడియో మేము చూసే దాని గురించి మేము అది చెప్పినాం అనమాట. సో అర్థం చేసుకోండి. వీడియో సాంగ్ వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్ అప్పుడు మళ్ళీ చూడండి మాట్లాడడం అప్పుడు ఉంటుంది. సో లెట్స్ గో. అండ్ ఇది గైస్ మన సాంగ్ ఫర్ డోప్ సాంగ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్రోమోనే ఇంకా సాంగ్ వచ్చేసి 21st అక్కడ, 22nd ఇక్కడ. సో లెట్స్ సీ అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అయితే బాయ్ బాయ్ బాయ్.